అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా జీవిత సాక్ష్యాన్ని మీరందరూ విని ఎంతగానో ఆదరించారు. మిస్టేక్స్ ఉన్నప్పటికీ మన్నించారు. అందుని బట్టి వందనాలండి. ఈ యొక్క పార్ట్ 2లో పార్ట్ 1లో లేని విషయాలను దేవాది దేవుడు నన్ను 10th క్లాస్లో, ఇంటర్లో, డిగ్రీలో, ప్రజెంట్ నన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని ఇమేజెస్ చూపిస్తూ ఈ యొక్క వీడియోని మేము ముందుకు తీసుకురాబోతున్నాను. దయచేసి ఎండింగ్ వరకు చూడండి. మీలో ఎవరైనా పార్ట్ 1 విననట్లయితే దయచేసి ఒకసారి అది వినండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఆదరిస్తారండి. మరి ఒక పార్ట్ 2లో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నేను నా 10th క్లాస్లో అందరూ ఎంచక్క స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్కి వెళ్ళే టైంకి నేను మాత్రం ఆవులు, గేదెలను, బర్రెలను వాటన్నింటిని తీసుకెళ్ళి ఊరి చివర వదిలేయడానికి వెళ్ళేదాన్ని. అందరూ ఎంచక్క డ్రెస్అప్ అయ్యి మంచిగా స్కూల్ యూనిఫామ్ వేసుకొని టిక్టాక్గా రెడీ అయ్యి అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటే నేను మాత్రం అదే టైంకి ఒక చింపిరి జుట్టేసుకొని, చేతిలో ఒక కర్ర పట్టుకొని, తలపైన ఒక బేషన్ పెట్టుకొని అలా వెళ్ళేదాన్ని. వాటన్నింటినీ అదే టైంకి ఊరి చివర వదిలేసి రావాలి 9 o'clockకి. ఎక్కడైనా అది పేడ వేసేసింది అనుకోండి, మరి అందరు తిడతారు కదా, అది దాన్ని మరలా ఆ తట్టలో వేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి జాగ్రత్తగా, లేకపోతే మా బంధువులు నన్ను తిడతారు. సో నేను జాగ్రత్తగా వాటి వెనకే వెళ్తూ వాటిని ఊరి చివర వదిలేసి మరలా ఇంటికి వెళ్ళేదాన్ని. అందరూ నేను వాటిని వదిలేయడానికి స్కూల్ ముందు నుండే వెళ్ళాలి. అది చూసిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను గేలి చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు స్కూల్కి రావా, స్కూల్కి వెళ్ళే టైంలో ఈ పని ఏంటి, నువ్వు వీటినే కాల్చుకుంటూ కూర్చుంటావా, వీటినే మేపుకుంటూ కూర్చుంటావా, నీ పని బాగుంది, నీ జాబ్ బాగుంది అని అంటూ నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ నేను వాటిని నా మనసులోనికి తీసుకోలేదు, బాధపడలేదు. ఎందుకంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా, ఇంకా అది నా జీవితంలో ఒక భాగంగా మాత్రమే నేను ఎంచుకొని వాటిని అక్కడ విడిచిపెట్టేసి మరలా నేను స్కూల్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా స్నానం కూడా చేసే టైం లేక ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. స్కూల్కి వెళ్ళడానికి కూడా 2 డ్రెస్సులు ఉండేది, ఒక యూనిఫామ్ ఉండేది. యూనిఫామ్ సరిగ్గా ఉండకపోయేది. సో ఇంకా టైం అయిపోయింది, గేట్స్ క్లోజ్ చేస్తారని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి వెళ్ళేదాన్ని. దేవాది దేవుడు మహాకృపను బట్టి మంచి ర్యాంక్తో 82%తో 8.2%తో మరి 10th క్లాస్ పాస్ అవ్వడానికి దేవాది దేవుడు సహాయం చేశారు. మరి ఎవరైతే నన్ను గేలి చేశారో వారందరికంటే కూడా దేవుడు నన్ను ఉన్నత స్థితిలోనే నన్ను ఉంచారు. మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి దేవాది దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. నిజానికి నేను అప్పుడే దేవుని తెలుసుకుంటున్న డేస్ అవి. కానీ నేను అసలు ప్రేయర్ చేసేదాన్ని కాదు. కానీ దేవాది దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి తన యొక్క పాటల ద్వారా, తన యొక్క మాటల ద్వారా నన్ను ఓదారుస్తూ, బలపరుస్తూ మరి నడిపించారండి. నా 10th క్లాస్లో అయితే మరి అన్నం తినడానికి అయితే అసలు సరిగ్గా ఉండేది కాదు. మా బంధువుల ఇంట్లో ఉండి నేను చదువుకున్నాను. స్కూల్లో ఆఫ్టర్నూన్ పెట్టిన లంచ్తో నా యొక్క ఆఫ్టర్నూన్ అయిపోయేది. ఇంకా నైట్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే తినేసి, అక్కడే చదువుకుని, అక్కడే పడుకునేదాన్ని. ఇంకా సండే వచ్చేసేసరికి స్కూల్ ఉండదు కాబట్టి ఇంట్లోనే తినాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ వాళ్ళు పెట్టకపోయేవాళ్ళు. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు నాకు బాగా ఆకలేసేసి ఇంకా కళ్ళు తిరిగిపోతుంటే ఇంకేం చేయాలో తెలియక దొంగతనంగా తినేసేసేదాన్ని. ఆ దొంగతనంగా అంటే చాలా కాదు, కానీ కొంచెం తిన్నా నా పొట్టకు సరిపోతుందని దొంగతనంగా ఒక 2 ముద్దలు అన్నం ఒక బౌల్లో వేసుకొని, కొంచెం పప్పు వేసుకొని, లేకపోతే ఏదైనా పికిల్ వేసుకొని మా నాన్నమ్మ చూడకుండా తినేయాలి నేను. మా నాన్నమ్మ మా ఇంటికి 2 doors ఉంటాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. మా నాన్నమ్మ ఎప్పుడైనా బయటికి ఎవరైనా వస్తే వెళ్ళిందనుకోండి, ఆ లోపే నేను తినేయాలి. మా నాన్నమ్మ బయటికి వెళ్తే ఒక 1 or 2 minutes కంటే ఎక్కువ ఉండదు. నేను ఆ 1 or 2 minutesలోనే అన్నం వేసుకోవాలి, అన్నం తినేసేయాలి, ప్లేట్ కడగాలి, అక్కడ పెట్టేయాలి. ఒకరోజైతే ఆ అన్నము మా నాన్నమ్మ చూసేస్తే నన్ను ఎక్కడ కొడతారో అని ఫాస్ట్గా తింటూ ఉన్నప్పుడు అది గొంతులో అడ్డుపడిపోయింది. అసలు లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. అసలు ఇంకా ఈరోజు నా పని అయిపోయింది, ఇంకా చనిపోతానేమో అని అనుకున్నాను. మా నాన్నమ్మ ఈ ఫ్రంట్ డోర్ నుండి బ్యాక్ సైడ్ డోర్కి వచ్చేలోపు నేను అన్నం తినేసేయాలి.
ఇంకా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ దేవాది దేవుని మహా కృపను బట్టి ఆ డేస్ అన్నింటిలో నిజంగా నేను దేవునికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే దొంగతనంగా 2 ముద్దలు తినడానికి ఎంత ప్రయాసపడ్డానో నేను, ఈ రోజున నాకు పొట్ట నిండా తినే సర్వ సమృద్ధిని దేవాది దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా చాలా రుణపడి ఉన్నాను దేవునికి, ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా నేను దేవుని తెలుసుకొని ఉండకపోతే నా పరిస్థితి ఇంకానూ ఆ విధంగానే ఉండేదేమో. ఇంత సర్వ సమృద్ధిలో నేను జీవించి ఉండేదాన్ని కాదేమో. నేను దేవుని ఎరిగాను కాబట్టి ఇంత సర్వ సమృద్ధిలోనికి నడిపించబడ్డానని నేను చెప్పగలుగుతాను. దొంగతనంగా 2 ముద్దల కోసం ప్రయాసపడిన డేస్ నుండి సర్వ సమృద్ధిగా తిని తృప్తి చెందే అంతగా నాకు దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఇంటర్లోకి వచ్చేసానండి. ఇంటర్ కూడా ఇంకా అక్కడే చదివితే నా పరిస్థితి వీళ్ళ మధ్య ఉంటే బాగోదు. నేను మా మమ్మీని రప్పించుకుంటాను అని చెప్పేసి మా మమ్మీని సూరత్ నుండి, మమ్మీ నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడే మనం ఉందాం, ఫ్యామిలీగా ఒక చోటే ఉందాం, ఇక్కడే కాలేజ్ ఉందిగా చదువుకుంటానని చెప్పినప్పుడు మా మమ్మీ నా మాట విని వెంటనే వచ్చేసింది. నిజంగా ఒక చిన్నపిల్లని అప్పుడు నా మాట విని మా మమ్మీ నా దగ్గరికి రావడం చాలా గ్రేట్. నిజంగా మా నాన్న ఒక త్రాగుబోతు, ఊరికి తాగొచ్చి కొడుతూ ఉండడం వల్ల విసిగిపోయి మా మమ్మీ ఇలా చేస్తేనైనా మారుతాడేమోనని ఒక చిన్న ప్రయత్నం యాసిడ్ తాగింది. యాసిడ్ తాగడం వల్ల మా నాన్న మారలేదు, కానీ మా మమ్మీ చనిపోయే స్టేజ్ నుండి దేవాది దేవుడు బ్రతికించాడు. ఆ తాగిన పార్ట్ అంతా కూడా యాసిడ్ తాగడం వల్ల పార్ట్ అంతా కాలిపోయింది. గొంతు దగ్గర నుండి ప్రేగు వరకు కాలిపోయింది. ఒక ప్రేగు మొత్తం, పెద్ద ప్రేగు అంతా కాలిపోవడం జరిగింది. అయితే అదే టైంలో వీళ్ళ మమ్మీ చనిపోబోతుంది, వీళ్ళ నాన్న ఎలాగో లేడు, మా ఆస్తులన్నీ తీసేసుకోవచ్చు వీళ్ళకి పెళ్లి చేస్తే, 2 ఆడపిల్లలే కదా అని మాకు పెళ్లి చేయాలని మా బంధువులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దేవాది దేవుడు మహాకృపను బట్టి వారందరూ కూడా చూసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ప్రపోజల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దేవాది దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా జరిగాయి. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఆ విధంగా జరిగాయి అని చెప్పగలగచ్చు. ఆ రోజున ఇంకో 2-3 డేస్లో మా మమ్మీ చనిపోతుంది అన్నప్పుడు మేము వరంగల్లో అడ్మిట్ అయ్యాము. నాకు ఇక్కడే ఉంటే మ్యారేజ్ చేస్తారో మా బంధువులు అని నన్ను చెన్నై తీసుకెళ్ళిపోయారు. మా అక్క బావ వాళ్ళు, మా చెల్లి, మా మమ్మీ ఇక్కడే ఉండేవాళ్ళు. మా నాన్నేమో వెళ్ళిపోయారు వేరే దగ్గరికి. మా చెల్లి, మా మమ్మీ వరంగల్లో అడ్మిట్ అయ్యారు. మా బంధువులు కొంతమంది చూసుకుంటూ ఉండేవాళ్ళు, డైలీ హాస్పిటల్కి వెళ్తూ తను చూసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడే ఫ్రెష్గా ట్రైనింగ్ అయిన ఒక అమ్మాయి, నేను చూసుకుంటాను, ఈమెకి నేను ఆపరేషన్ చేస్తాను అని ముందుకొచ్చింది. ఆమె 2-3 డేస్లో చనిపోబోతుంది. ఆమె ప్రాణాలు నువ్వు ఆపరేషన్ చేయగానే కోల్పోయాయి అనుకో, నీ జాబ్ వెంటనే పోతుంది, ఎందుకు నువ్వు అంత రిస్క్ తీసుకుంటున్నావు అని డాక్టర్ గద్దించినప్పటికీ నేను ఆ జాబ్ పోయినా పర్వాలేదు, ఏమని నేను బ్రతికించగలుగుతాను, నాకు ఆ హోప్స్ ఉన్నాయి అని చెప్పి ఒక సిలువ ఆకారంలో ఉండే చెక్క పైన మా మమ్మీని పడుకోబెట్టి, తను కొంతమంది అప్పుడు ఫ్రెష్గా ట్రైనింగ్ అయిన నర్సెస్తో, డాక్టర్స్ హెల్ప్తో తను ఆపరేషన్ చేసి మా మమ్మీని బ్రతికించింది. దేవాది దేవుని మహాకృపను బట్టి 2-3 డేస్లో చనిపోతుంది అని చెప్పిన మా మమ్మీని దేవాది దేవుడు 15 ఇయర్స్గా తన ఆయుష్ని పొడిగించి బ్రతికించి నడిపిస్తూ ఉన్నారు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కేసముద్రం వచ్చేసాము. తినడానికి ఏముండేది కాదు. కొన్ని వస్తువులు అక్కడ నుండి తెచ్చుకున్నాము సూరత్ నుండి. ఇంకా మా నాన్నమేమో ఇల్లు ఇవ్వకపోవడంతో ఒక దగ్గర రెంట్ తీసుకొని అక్కడ ఉన్నాము కొద్ది రోజులు. తర్వాత ఆ ఇంటి ఓనర్ అమ్మమ్మ గారి ద్వారా మేము ఒక చర్చికి నడిపించబడ్డాము, మోషన్న చర్చికి. ఇంకా ఎన్ని డేస్ అని ఇలా రెంట్ ఇంట్లో ఉండడం, మాకు ఓన్ హౌస్ ఉంది కదా, మేము అందులోకి వెళ్తే బాగుంటుంది అని మేము మా నాన్నమ్మని అడిగాము. కానీ మా బంధువులు ఎవరు కూడా ఒప్పుకోలేదు అది మాకు ఇవ్వడానికి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు మాకు ఆ ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సరే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అని మా రెంటింట్లో ఉన్న లగేజ్ అంతా తీసుకొని వచ్చి మా ఓన్ హౌస్ దగ్గర వెనక ఒక చిన్న గది ఉంటే, వంటగది లాగా ఉంటుంది కదా, ఆ వంటగదిలో మేము అక్కడ పెట్టేసి ఇంటి ముందు అరుగు పైన పడుకుండే వాళ్ళం. ఇక్కడ మీకు ఇమేజ్ ఇన్సర్ట్ అయింది కదండి. ఈ యొక్క అరుగు పైన మా చెల్లి, నేను
మా నైట్ నుండి 3 o'clock వరకు మేము పడుకుంటే మా మమ్మీ కూర్చొని అక్కడ ఉండేది. తర్వాత నేను కొద్దిసేపు కూర్చొని ఉంటే మా మమ్మీ పడుకునేది. అలా మా జీవితం ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి 2 months అలా నడిచిందండి. ఇదే చలికాలంలో, ఇంత చలికాలంలో ఆ అరుగు పైన పడుకున్నాము ఆరు బయటే. ఆ యొక్క అరుగు పైన పడుకొని ఉండడం వల్ల అందరూ చూసి చాలా జాలిపడి మరి పెద్దలతో మాట్లాడడం వల్ల ఆ ఇల్లు అనేది మాకు ఇవ్వడానికి మా బంధువులు ఒప్పుకున్నారు. వారందరికీ మాపై జాలి పుట్టించాడు. నిజముగా వారందరికీ మేము ఎవరమో తెలియదు. అప్పుడే కొత్తగా మేము ఆ ఊరికి రావడం కూడా. వారందరూ మా పక్షాన మాట్లాడడానికి దేవాది దేవుడు వారి హృదయంలో మాపై జాలిని, దయను ఉంచాడు. ఆ విధంగా ఆ ఇల్లు అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఆరు బయటే కూర్చొని కాలేజ్కి వెళ్ళొచ్చి చదువుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే ఇంకా ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఆరు బయట చదువుకుంటూ ఉండేదాన్ని. అందరూ చూస్తూ వెళ్తూ ఉండేవారు. నేను ఆ రోజున ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా ఈ ఆరు బయట చదువుకునే రోజుల నుండి నాకు ఈ ఇంటిలో చదువుకునే రోజులుగా నువ్వు ఇవ్వబోతున్నావు కదా, నేను బుద్ధిగా చదువుకుంటానయ్యా, నీ కొరకు నమ్మకంగా ఉంటానయ్యా, నీ కొరకు నా జ్ఞానాన్ని ఉపయోగిస్తానయ్యా అని నేను ప్రేయర్ చేసుకున్నాను. ఒక 1 week తర్వాత మరి పెద్దలందరి మనసు మారడం వల్ల ఆ గృహంలోనికి మేము వెళ్ళాము. ఆ గృహంలోనికి వెళ్ళాక నేను ఫస్ట్ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బుద్ధిగా చదువుకున్నాను. నిజానికి ఆ ఇంటర్ అంతటిలో కూడా దేవాది దేవుడు మంచి ర్యాంక్తో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. 86%తో పాస్ అవ్వడానికి మరి దేవాది దేవుడు సహాయం చేశాడు. కాలేజ్కి వెళ్ళడానికి 2 డ్రెస్సెస్ మాత్రమే ఉండేది. 2 days వెళ్ళేదాన్ని, ఒకరోజు ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఎందుకంటే అందరూ నీకు 2 డ్రెస్సులు ఉన్నాయా, ఏంటి ఇలా వస్తున్నావు 2 dresses-తోనే అని కొంచెం ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కొంచెం బాధేసి, కాలేజ్ కదా ఇంకా అందరేమో టిక్టాక్గా రెడీ అయ్యి వస్తారు, సో నేను అలా వెళ్తే బాగోదు అని 2 days కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఒకరోజు ఇంటి దగ్గరే ఉండేదాన్ని. మరలా 2 days కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఒకరోజు ఇంటి దగ్గరే ఉండేదాన్ని. అలా నా ఇంటర్ అంతా చదువుకున్నాను. అందరూ కాలేజ్ డేస్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు కదండి పార్టీస్ అంటే. నేను నిజానికి చెప్పాలంటే ఒక్క పార్టీకి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పార్టీస్కి వెళ్తే టైం వేస్ట్. ఇంటి దగ్గర ఉన్న బైబిల్ చదువుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు అని నేను ఒక పార్టీకి కూడా అటెండ్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఎందుకో టైం వేస్ట్ అనిపించేది. నాకు పెద్దగా ఆర్భాటాలుగా ఉండాలని, బాగా అందరితో చక్కగా ఎంజాయ్ చేయాలి, సంతోషించాలని ఎప్పుడూ ఎందుకు ఆశ ఉండేది కాదు. హెవీగా రెడీ అవ్వడం అలాంటి ఆశలే నాకు ఉండేది కాదు. అందరు నన్ను చూసి ఈమె వెనకటి మనిషిరా, ఈమె ముసలమ్మరా అని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. నిజానికి అవన్నీ కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు, నవ్వేసి వదిలేసేదాన్ని. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సండే కూడా వస్తూ ఉండేవి. అందరూ క్రిస్టియన్స్ కూడా సండే ప్రాక్టికల్ ఉందనేసి చర్చికి వెళ్ళకుండా కాలేజ్కి వెళ్ళిపోయేవారు. కానీ నేను మాత్రం 1 o'clockకి ఎగ్జామ్ అయితే నేను 12 o'clock వరకు చర్చ్లోనే ఉండి 12 o'clockకి చర్చ్ అయిపోగానే నేను వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని ప్రాక్టికల్కి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో వాళ్ళందరికంటే దేవాది దేవుడు నాకు మంచి పర్సంటేజ్తో మరి మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. మరి 30 marksకి 30 marks కూడా వారు వేయడానికి నాపై దయ చూపించాడు మరి ఆ ఇన్విజిలేటర్స్కి. అలా ఇంటర్ అనేది గడుస్తూ ఉంది. మరి తినడానికి మా మమ్మీ వేరే ఊరికి వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకొని వచ్చేది. ఎందుకంటే వంట చేసి పెట్టాలి పిల్లలకి, పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇబ్బంది పెట్టొద్దు పిల్లల్ని అని మా మమ్మీ వేరే ఊరికి వెళ్ళి ట్రైన్లో టికెట్ లేకుండానే వేరే ఊరికి, పక్కన ఊరికి వెళ్ళి అక్కడ నుండి కొన్ని కట్టెలు తీసుకొని వచ్చి మాకు వంట చేసి పెట్టేది. ఒక్కోసారి కట్టెలు తీసుకొస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్నేక్ కనిపించింది. ఆ భయంతో మా మమ్మీ ఆ ఊరికి వెళ్ళడం మానేసింది. మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది. మహబూబాద్ పక్కన ఒక నరసింహలగూడెం అని ఆ ఊరికి వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళ చేనులో చిలకలో ఉంటాయి కదండి, అక్కడ నుండి కొన్ని కర్రలు ఆటోలో, ట్రైన్లో అలా కొంత ప్రయాసతో మాకు వంట చేసి పెట్టడానికి, మా పొట్టను పోషించడానికి తను ఎంతగానో శ్రమ పడుతూ ఉండేది. ఆ యొక్క శ్రమను చూసిన మేము నిజంగా మా మమ్మీ మా కొరకు ఎంత శ్రమ పడుతుంది కదా, మేము బాగా చదువుకొని మా మమ్మీని మేము బాగా చూసుకోవాలి అని ప్రతిరోజు మేము అనుకుంటూ ఉండేవాళ్ళము. మా మమ్మీ వంట చేసి
నేనే మొత్తం తినేస్తే మా పిల్లలకి సగం సగమే తింటారేమోనని మా మమ్మీ కొంచెమే తిని నా కడుపు నిండింది, మీరు తినేయండి అని మాకు పెట్టేసేది. మా చెల్లికి, నాకు, మా మమ్మీకి, మా ముగ్గురికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే కొంచెం తినగానే నా కడుపు నిండింది, మీరే తినేయండి అని చెప్పే అలవాటు ఉంది. చెల్లి కూడా అలాగే అనేది. వాళ్ళు ఎక్కడ మాట అంటారో అని వాళ్ళ మాట అనకముందే నేనే ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని నాకే కడుపు నిండింది, మీరే తినేసేయండి అని నేనే చెప్పి ముందు లేచేదాన్ని. ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగోదు, మా మమ్మీ కడుపు నిండా తిని హెల్తీగా ఉండాలి. మా చెల్లి ఏమో చిన్నపిల్ల, తనకి ఫ్యూచర్ ఎక్కువగా ఉంది, తను హెల్తీగా ఉంటేనే గ్రో అవుతుంది అని వారిద్దరూ ఎక్కువ తినాలి అని నేనే త్వరగా లేచేసేదాన్ని. దేవాది దేవుని మహాకృపను బట్టి కడుపు నిండా తిని హెల్తీగా ఉండే దినాలను దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలా ఇంటర్ అనేది అయిపోయింది. ఇంకా డిగ్రీకి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఆత్మీయంగా, స్పిరిచువల్గా ఎంతగానో గ్రో అవడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి క్షణము కూడా దేవుని పైన ఆధారపడేలాగా చేశాడు. ఎందుకంటే మనుషుల మధ్య ఉండి ఉండి ఒక్కసారిగా హాస్టల్కి వెళ్తే తెలియని ప్రజల మధ్య ఒక లోన్లీనెస్తో ఏ విధంగా దేవుని పైన ఆధారపడవచ్చో దేవుడు నన్ను నడిపించారు. ఒక అంధకారంలోనికి దేవుడు నడిపించి ఎన్నో పాఠాలని దేవుడు నాకు బోధించాడు. హాస్టల్లో నా వయసు వాళ్ళతో నేను ఏ విధంగా ఉండాలి, అసలు మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆలోచిస్తారు, మన గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారు, మనం ఏ విధంగా ఉంటే వారు ఇష్టపడతారు, మనం వారికి ఏ విధంగా సువార్త చేయొచ్చు అనేది దేవాది దేవుడు నాకు తెలియచేశారండి. హాస్టల్లో ఉంటున్నప్పుడు ఒక ప్రేయర్ సెల్గా పెట్టేదాన్ని నేను. చాలామందిని దేవునిలోనికి నడిపించాను. నా రూమ్మేట్స్ని రోజు కూడా ప్రేయర్లో కూర్చోబెడుతూ ఉండేదాన్ని. వాళ్ళ చేత రోజు బైబిల్ చదివించడం, ఒక కంఠత వాక్యం ఇవ్వడం, కొన్ని మాటలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. మరి ఇలా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇలా ఉంటే మనకు నాలెడ్జ్ వస్తుంది అని ఇలా కొన్ని మాటలను వారికి చెప్పినప్పుడు నిజంగా వారు దేవునిలోనికి నడిపించబడ్డారు. వారు కూడా రోజు బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా మా మమ్మీ 50 to 100 రూపీస్ మాత్రమే ఇచ్చేది. ఎందుకంటే మమ్మీ దగ్గర కొంచెం ఉండేది కాదు కాబట్టి నేను కూడా ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. మమ్మీ ఎంత ఇస్తే అంతే తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని. అందరూ కాలేజ్ నుండి రాగానే హాస్టల్కి వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళిపోయి ఇంకా ఈరోజు అంతా అలసిపోయాము, ఇంకా హాస్టల్లో ఉన్నవారు ఏదో ఒకటి తినాలి అనుకుంటారు కదా ఈవినింగ్ రాగానే. సో అందరూ బయటకు వెళ్ళిపోయి ఎంచక్కా తింటూ ఉండేవాళ్ళు. స్నాక్స్ కొనుక్కొచ్చుకొని తింటూ ఉండేవాళ్ళు. కేక్స్, పునుగులు, బజ్జీలు ఇవన్నీ తింటూ ఉండేవాళ్ళు. కానీ నా దగ్గర మాత్రం మనీ ఉన్నా కూడా నేను కొనుక్కునేదాన్ని కాదు. ఎందుకంటే ఏమో నాకు చెప్పలేను, నా బుక్స్కో పెన్స్కో దేనికైనా యూజ్ అవుతాయి. వాళ్ళు కనీసం 2 రూపీస్ పెట్టి ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ అయినా, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా కొనుక్కొని తినొచ్చు కదా అనేవాళ్ళు. ₹1 పెట్టి ఒక చాక్లెట్ కూడా నేను ఎన్నడూ కొనుక్కోలేదు. ఎందుకంటే ₹1కి ఇంకో రూపాయి వేస్తే నాకు ప్రాక్టీస్కి ఒక పెన్ వస్తుంది కదా అని నేను అనుకునేదాన్ని. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా పెన్ ఎక్కడ అయిపోతుందో అని పల్చగా ఇలా పైన రాసేసేదాన్ని. నోట్బుక్స్ ఎక్కడైపోతాయో అని ఒక పేపర్ మీద ఎంత చిన్న అక్షరాలు అంటే ఒక చిన్న చీమ ఎంత ఉంటుంది అంత చిన్నగా అక్షరాలు రాస్తూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పేపర్స్ అయిపోతాయేమో, మరలా కొనాలంటే ఒక 10 రూపీస్ పెట్టాలి అని అలా చిన్నగా రాస్తూ ప్రాక్టీస్ చేసేదాన్ని. అందరూ నవ్వేవారు నన్ను చూసి. వాళ్ళు ఎంచక్క సినిమాస్కి కూడా వెళ్ళేవారు సండే వస్తే. నేను సండే వచ్చిందంటే ఎంచక్క వారికంటే నేనే ఎర్లీగా లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి చర్చ్కి వెళ్ళి వచ్చేదాన్ని. అందరూ బెట్ పెట్టేవాళ్ళు, నీకు 1000 రూపీస్ ఇస్తాను ఈరోజు మాతో పాటు సినిమా హాల్లో అడుగు పెడితే అనేవాళ్ళు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను చిన్నతనం మొదలుకొని ఇప్పటి వరకు 2 times వెళ్ళానండి సినిమా హాల్కి. అదైనా నా చిన్నప్పుడు, నా ఊహ తెలియనప్పుడు మా నాన్న నన్ను చంకలో వేసుకొని తీసుకెళ్ళాడంట ఒక 2 times. నాకు ఊహ తెలిసినప్పుడైనా, నేను రక్షించబడకముందైనా, రక్షించబడిన తర్వాత అయినా సినిమా హాల్లో ఎప్పుడూ అడుగు పెట్టలేదు దేవుని మహాకృపను బట్టి. మరి ఒకరోజు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి నాకు రూట్స్ తెలియదు. సో ఆటోకి వెళ్దామా అంటే నా దగ్గర డబ్బులు లేవు. మరి ఎవరైనా రూట్ చూపిస్తారా అంటే ఎవరూ లేరు ఆ సెంటర్ నాతో పాటు రావడానికి.
నాకు ఆ టెన్షన్తో ఫీవర్ వచ్చేసింది, 107 వచ్చి. ఎగ్జామ్స్ అయిపోగానే ఇంటికి వెళ్ళే మూమెంట్ కాబట్టి నా దగ్గర ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఉన్నాయి. 107 ఫీవర్ రావడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ కూడా రేపే ఎగ్జామ్ కదా, రేపు ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్తావు, ఓపిక ఉండాలి కదా, చదువుకోవాలి కదా అని నన్ను దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గర 20 రూపీసే ఉన్నాయని చెప్పాను. సరే ఆ 20 రూపీస్ తీసుకొని రా అని వారంటే ఆ 20 రూపీస్ చేతిలో పట్టుకొని నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత డాక్టర్ చూశారు. అయ్యో చాలా ఎక్కువ ఉంది కదా ఫీవరు, సో ఇంజెక్షన్ వేయాలి నీకు తప్పకుండా అని అన్నారు. నువ్వేం చదువుతున్నావు అని అడిగితే రేపు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అన్నాను. రేపు ఎగ్జామ్ ఉంది కదా, మరి ఇప్పుడు ఫీవర్ వస్తే ఎలా, ఇంజెక్షన్ వేసుకోవాలి తప్పదు అని అన్నాడు. నా దగ్గర మనీ లేవు డాక్టర్, మరి ఎంత అవుతుంది అని అడిగినప్పుడు ఇంజెక్షన్కి ఒక 80 రూపీస్, నా యొక్క కన్సల్టేషన్ ఒక 100 రూపీస్, మెడిసిన్కి ఒక 100 రూపీస్ అలా అవుతుంది అని చెప్పి టోటల్ 300, అరౌండ్ 300 అవుతుంది అని చెప్పారు. అన్నప్పుడు నాకు ఇంకా కళ్ళలోంచి ఏడుపు వచ్చేసింది. నేను ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అని డాక్టర్ అడిగినప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు, సో ఈ 20 రూపీస్ మీ కన్సల్టేషన్గా ఉంచుకోండి, మీరు నాకు చూసినందుకు థ్యాంక్స్ అంకుల్, నేను రిమైనింగ్ మరలా హాస్టల్కి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాను. అప్పుడు డాక్టర్ కూడా ఏడ్చేసి 10 రూపీస్ తీసుకొని 10 రూపీస్ మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసి నాకు ఒక ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షనే ఒక 80 రూపీస్ అన్న డాక్టర్, తన కన్సల్టేషనే 100 రూపీస్ అన్న డాక్టర్ 20 రూపీస్లో 10 రూపీస్ తీసుకొని 10 రూపీస్ నాకు ఇచ్చేశాడు. అంతేకాకుండా ఒక స్లిప్ మీద మెడిసిన్ రాసి కింద ఏంటో రాశాడు ఇంగ్లీష్లో. డాక్టర్స్ రైటింగ్ మనకు అర్థం కాదు కదా, సో అలా ఏంటో రాసి ఈ 10 రూపీస్ ఈ బిల్లు ఆ మెడికల్ షాప్లో ఇవ్వు అని చెప్పేసి పంపారు. అక్కడ మెడికల్ బిల్లే 180 రూపీస్ అయిపోయింది. కానీ ఆ మెడికల్ షాప్ అతను కూడా ఓన్లీ 10 రూపీస్ తీసుకొని నాకు మెడిసిన్ అనేది ఇచ్చాడు. దేవాది దేవుడు వారి హృదయంలో నాపై పెట్టిన జాలి, దయ నిజంగా వివరించలేనిది. నిజంగా వారు ఆదరించిన విధానం ఎంతో గొప్పది. ఆ రోజున ఆ డాక్టర్ అలా చూశాడు కాబట్టి నేను నెక్స్ట్ డే నిజంగా ఎనర్జెటిక్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు తెలుగు ఎగ్జామ్ 100కి 98 మార్క్స్తో దేవాది దేవుడు పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్. మరి అంతేకాకుండా నెక్స్ట్ డే మ్యాథ్స్ ఎగ్జామ్ అనగా ముందు రోజు సండే వచ్చింది. ఆ రోజు ఉమెన్స్ మీటింగ్ అవ్వడం వల్ల సో 4 వరకు చర్చ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనేం చేశానంటే వాక్యం అయిపోగానే ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండకుండా నేను మధ్యలో నుండే వెళ్ళిపోయాను. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్, అసలే నాకు టఫ్గా ఉంటుంది మ్యాథ్స్ అంటే అని ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. ఇంటర్ వరకు కూడా చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో తెలుగు మీడియం చదివి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది కదా. సో భయంతో నేను మధ్యలో నుండే వెళ్ళిపోయి ప్రిపేర్ అయ్యాను. కానీ నెక్స్ట్ డే మ్యాథ్స్ ఎగ్జామ్ నేను అస్సలు బాగా రాయలేదు. నాకు ఇంకా నేను ఫెయిల్ అయిపోతాను అని వచ్చి ఏడుస్తూ ఉన్నాను. ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నేను నీ మందిరంలో నుండి నేను మధ్యలో రావడం వల్ల నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను ప్రభువా అని ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను. సరే నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా మంచిగా ప్రిపేర్ అవుదాం, లేకపోతే ఆ సబ్జెక్ట్ కూడా పోతుందేమో అని భయమేసి మ్యాథ్స్ బి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కానీ బాధ అనేది లోపల ఉంది, భయం అనేది ఉంది. కానీ మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాశాను. ఇది మాత్రం ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ పోతుందని నేను అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి రిజల్ట్లో 35 మార్క్స్తో పాస్ అయ్యానండి. మా మమ్మీ ఆ కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు ఒకే ఒక మాట, నిన్ను ఒక కోరిక కోరుకుంటున్నాను, ఈ యొక్క కాలేజ్లో నువ్వు ఫస్ట్ ర్యాంకుతో గోల్డ్ మెడల్తో బయటికి రావాలి, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అని మా మమ్మీ నన్ను కోరుకుంది. నేను తప్పకుండా నెరవేరుస్తాను నీ కోరికని అని నేను మాట ఇచ్చాను. కానీ నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. మ్యాథ్స్ ఎగ్జామ్ పోయింది, నేను డిస్టింక్షన్లో పాస్ అవ్వలేనేమో అని
బాధపడ్డాను. కానీ 35 మార్క్స్తో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ టైం దాన్ని మరలా సెకండ్ టైం రాసే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు సెకండ్ టైం రాసినప్పుడు మరలా ముందు రోజు మరలా సండే వచ్చింది, మరలా ఉమెన్స్ మీటింగ్ ఉంది ఆ రోజు కూడా. ఇంకేమైనా సరే ప్రభువా, ఆ ఎగ్జామ్లో నాకు ఎలాగో పాస్ అయ్యాను, అందులో మార్క్స్ పెరిగినా పెరగకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. నేనైతే చివరి వరకు ఉంటాను, ఆశీర్వాద ప్రార్థన వరకు ఉంటాను అని ఉన్నాను. చర్చ్లోనే 5 o'clock వరకు చర్చ్ ఉంది. 12 to 5 o'clock వరకు ఉంటే నేను ఆ రోజు మొత్తం ఓవర్ సర్వీస్ మొత్తం ఉన్నాను. నెక్స్ట్ డే నేను అసలు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే మార్క్స్ పెరగడానికే కదా రాసిన ఎగ్జామ్. సో ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుని పైన ఆధారపడి వెళ్ళాను. ఆ యొక్క 35 మార్క్స్ని దేవుడు 75గా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అవి మార్క్స్ అనేది డబుల్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అందుని బట్టి మహిమ కలుగును గాక దేవునికి. ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఫస్ట్ క్లాస్లో దేవాది దేవుడు పాస్ అవ్వడానికి సహాయం చేశారు. అందరూ కూడా ఈమె ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ టైం తీసుకుంది కదా, ఈమె అంతగా చదవలేదు అని నన్ను అనుకున్నారు. నేనుగా కూడా అలాగే అనుకున్నాను. ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం, అసలు ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకు, ఇంకా నేనేం పాస్ అవుతాను అని అనుకున్నాను. కానీ క్లాస్ మొత్తంలోనే ఫస్ట్ క్లాస్ మార్కులతో డిస్టింక్షన్లో పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే వారందరూ చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం అవ్వడంతో కొంచెం నెగ్లెక్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అవ్వడంతో భయముతో ప్రతి క్షణము దేవుని పైన ఆధారపడుతూ నేను చదివాను. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి అందరు నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, ఏ విధంగా పాస్ అయ్యావు, ఏ విధంగా చదివావు, అసలు నీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను వారికి చెప్పాను నేను ఎలా ప్రిపేర్ అవుతాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే ప్రతి క్వశ్చన్కి కూడా నేను ప్రేర్ చేసుకునేదాన్ని. ప్రభువా, ఈ క్వశ్చన్ నేను చదువుతున్నాను, నాకైతే ఇంగ్లీష్ సరిగ్గా రాదయ్యా, నాకు ఇది అసలు ఇందులో ఏముందో కూడా నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను బట్టి పట్టినట్టు చదువుతున్నాను, నాకు అసలు ఇది గుర్తుండదు, నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు ప్రభువా, నా శక్తి ఏంటో నాకు తెలుసు, నా సామర్థ్యం నాకు తెలుసు, నీపైన ఆధారపడుతున్నాను అని ప్రతి క్వశ్చన్కి కూడా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇంత టైంలో ఇది నేను నేర్చుకోగలగాలి ప్రభువా, అలా అయితేనే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళగలుగుతాను అని ఇంత టైం పెట్టుకొని వాచ్ పెట్టుకొని ఆ టైంలోనే నేను కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేసేవాడు. అలా ప్రతి క్వశ్చన్ని కూడా నేను చదివి ఒక 4 to 5 times రాసేదాన్ని. ఎందుకంటే నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండేది. ఇంకా ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అవ్వడంతో భయంతో ఎక్కువగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. సో చదివిన దానికంటే రాస్తే ఎక్కువ గుర్తుంటుంది అని ఒక్కసారి చదివితే వచ్చిన దాన్ని 5 times రాసేదాన్ని. అందువల్ల బాగా గుర్తుండిపోయేది. సో ఎగ్జామ్ హాల్లో కూడా మంచిగా దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడానికి, మరి మంచి రైటింగ్తో ఇవ్వడానికి దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించారు. అందుని బట్టి మహిమ కలుగును గాక. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈవినింగ్ టైం చాలా ఖాళీగా ఉంటుంది కదా, అందరూ కబుర్లు పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళు ఈవినింగ్ నుండి మరలా నైట్ వరకు. ఇంకా నేను ఎందుకు ఖాళీగా ఉండాలి, ఎందుకు వీళ్ళతో ఈ విధంగా కబుర్లు పెట్టుకుంటూ కూర్చోవాలి, నా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని నేను వారితో పాటు కలవకుండా నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, ట్యూటర్గా చేసేదాన్ని స్కూల్లో కూడా. ఆ విధంగా చేస్తూ నా యొక్క ఎగ్జామ్ ఫీజు నేనే సంపాదించుకునేదాన్ని. నాకు ఎంతైతే మనీ అవసరపడుతుందో అంతవరకు ఉంచుకొని మిగతా మొత్తం అంతా మమ్మీకి పంపేసేదాన్ని. మమ్మీకి కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండేది కాబట్టి మమ్మీకి నేనే సహాయపడాలి, నేను చదువుకుంటూ నేను మమ్మీకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని నేను ట్యూటర్గా చేస్తూ మమ్మీకి మనీ పంపిస్తూ ఉండేదాన్ని. మమ్మీతో మాట్లాడడానికి ఒక ఫోన్ కొనించాను. నాకు ఎంతవరకు అయితే ఉపయోగపడతాయో అంతే తక్కువే ఉంచుకునేదాన్ని. ఎంతవరకు ఉపయోగపడతాయో దానికంటే తక్కువే అమౌంట్ ఉంచుకునేదాన్ని. ఎక్కువ ఉంటే ఉన్నాయి కదా అని ఎక్కడ ఎక్కువ ఖర్చు చేసేస్తానో, ఏమైనా కొనుక్కొని తినేస్తానేమో అని భయమేసి ఎంత అవసరపడితే దానికంటే తక్కువే ఉంచుకునేదాన్ని. ఎగ్జామ్ ఫీజుకి సరిపడా నేను సంపాదించుకోగలిగాను. నా బుక్స్ అమౌంట్, నా మెటీరియల్ అమౌంట్, ఇంకా నాకు డైలీ యూజ్ చేసుకుంటాయి కదా సోప్స్కి, షాంపూస్కి, వాటన్నింటికి ఎంత అయితే అవుతుందో అంత ఉంచుకొని మిగతాదంతా మమ్మీకి వెళ్ళినప్పుడు ఇచ్చేసేదాన్ని. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. నెక్స్ట్ వార్డెన్గా కూడా చేశాను కొద్ది రోజులు. ఎందుకంటే
1 మంత్ ప్రిపరేషన్కి ఇస్తారు కదండి, హాలిడేస్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి 1 మంత్ 2 మంత్స్ ఇస్తారు కదా. 1 మంత్ సరిపోతుంది నాకు, 1 మంత్ ఎందుకు హాస్టల్లో ఖాళీగా ఉండడం, అందరు సోది కబుర్లు పెడుతూ ఉంటారు హాస్టల్లో అనేసి వార్డెన్గా వెళ్ళాను. కానీ నాకు ఏదో తెలియని లోన్లీ ఫియర్ అనిపించేది. ఎందుకంటే అందరూ నన్ను అక్కడ మేడం మేడం, టీచర్ టీచర్ అంటూ ఉంటే నా బాధలు చెప్పుకోవడానికి నా ఏజ్ వాళ్ళు ఎవరూ లేకపోయేవారు. నాకు ఆ బాధ అనేది ఎక్కువగా అనిపించి వార్డెన్గా చేయడం మానేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేసి యథావిధిగా ఒక విద్యార్థిగానే ఉంటూ హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి, మరి హాస్టల్లో కూడా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వడానికి దేవాది దేవుడు సాయం చేసి నడిపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో ఒక 10 days అయితే ఎగ్జామ్స్ అనగా నా మెటీరియల్స్, బుక్స్, నోట్స్లు అన్నీ కూడా నాకు పోటీగా ఉన్న వారందరూ నేను మరలా ఎక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానో అని భయమేసి నా మెటీరియల్స్ అన్నీ కూడా వారు దొంగిలించేశారు. చాలా ఇచ్చాను నిజంగా. ఎందుకంటే ఇంకో 1 weekలో 10 daysలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే మనం కష్టపడి కాలేజ్కి అటెండ్ అయ్యి సార్ వాళ్ళు చెప్తుంటే నోట్స్ రాసుకున్నాను. ఆ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. మరలా ఇప్పుడు మెటీరియల్లో చదవాలంటే నాకేమీ అర్థం అవ్వదు సరిగ్గా అని చాలా ఏడ్చాను. కానీ దేవుని మహాకృపను బట్టి అసలు అవి కొనుక్కునే డబ్బులు లేకపోతే ఒక వ్యక్తి నీ మెటీరియల్స్ మిస్ అయ్యాయి అంట కదా, నువ్వు బాగా బాధపడుతున్నావని నాకు తెలిసింది అని ఆ మెటీరియల్స్ తన దగ్గర ఒక సెట్ ఉంటే ఒక సీనియర్ అతను ఆ మెటీరియల్స్ సెట్ అనేది నాకు ఇచ్చాడు. దాంతో నేను ప్రిపేర్ అయ్యి మరలా దేవుని మహాకృపను బట్టి వారందరికంటే కూడా సెకండ్ ఇయర్లో కూడా నేనే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు సాయం చేశాడు. ఎవరైతే మెటీరియల్స్ దొంగతనం చేశారో వారందరూ ఫెయిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఈ ఒక్క ఇయరే కదా నేను కాలేజ్లో చదివేది అని మిగతా అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో నేను పాల్గొనాలి, ఒక మంచి పేరు అనేది నాకు కాలేజ్లో ఉండాలి అని నేను అన్ని యాక్టివిటీస్లో నేను పాల్గొనడానికి నేను సిద్ధపడ్డాను. రంగోలీ పోటీస్లో పార్టిసిపేషన్ చేసేదాన్ని, ఎస్ఐ రైటింగ్లో, ఇంకా అసలు ఏ కల్చరల్ యాక్టివిటీ పెట్టినా కూడా అందులో నేను పార్టిసిపేషన్ చేసేదాన్ని. అన్నిట్లో కూడా దేవుని మహాకృపను బట్టి అన్నిట్లో ప్రైజ్ అనేది నాకు వచ్చేది. ఈ యొక్క థర్డ్ ఇయర్లో ఒక అరౌండ్ 30 సర్టిఫికెట్స్ కూడా ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేషన్ చేసి దేవాది దేవుడు ప్రైజెస్, సర్టిఫికెట్స్ పొందుకోవడానికి సహాయం చేశారు. మరి అంతేకాకుండా అందరి సార్ వాళ్ళ దృష్టిలో, ఒక స్టూడెంట్స్ దృష్టిలో అసలు నేను కాలేజ్లో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దేవాది దేవుడు అంత గుర్తింపును కాలేజ్లో ఇచ్చారు. ఈమె అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఈసారి పార్టిసిపేషన్ చేస్తుంది కదా, సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఈసారి పాస్ అవ్వదేమో అనుకున్నారు. కానీ నేను అన్ని బ్యాలెన్స్డ్గా నా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలిగాను. స్టడీ పరంగా, మరి ప్రేయర్ పరంగా, ఈ కల్చరల్ యాక్టివిటీ పరంగా అన్నీ బ్యాలెన్స్డ్ చేసుకోవడం వల్ల ఒక 1 month సరిపోతుందండి నిజంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. 1 month కరెక్ట్గా కూర్చొని లేవకుండా చదివితే మరి మంచి మార్క్స్తో దేవుడు పాస్ అవ్వడానికి సహాయం చేశారు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి రిజల్ట్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. ఓన్లీ క్లాస్ ఫస్టే కాకుండా ఓవరాల్ కాలేజ్ ఫస్ట్ కూడా రావడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. ఆ కాలేజ్ నుండి మా మమ్మీ ఒక్క గోల్డ్ మెడల్ తీసుకొని రావాలి, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అని మా మమ్మీ మా ఆశ పడితే నేను 2 గోల్డ్ మెడల్స్తో బయటకు వచ్చాను. ఓవరాల్ కాలేజ్ ఫస్ట్ రావడం నిజంగా చాలా నాకు సంతోషం అనిపించింది. అసలు ఒక వేరే ఊరు నుండి వచ్చి, ఒక తెలుగు మీడియంలో నుండి వచ్చి, తెలియని ఊరిలో తెలియని మనుషుల మధ్య, వింత మనుషుల మధ్య నేను జీవించి చదువుకొని ఓవరాల్ కాలేజ్ ఫస్ట్ రావడం అనేది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే కొంచెం అజ్ఞానంగా, అమాయకంగా ఉండేదాన్ని. అంతలా నేను చదువుతాని మా సార్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు. నిజంగా డిగ్రీ మంచి మార్క్స్తో కంప్లీట్ అయ్యి దేవాది దేవుడు ఇంటికి రావడానికి సహాయం చేశాడు. ఇంకా అరుగు మీద కూర్చొని చదువుకున్న రోజుల నుండి దేవాది దేవుడు గోల్డ్ మెడల్స్ ఇచ్చిన రోజులుగా చేశాడు. ఊరు వాళ్ళందరూ కూడా నిజంగా చాలా సంతోషించారు. ఈ అమ్మాయి ఏం చదువుతుందా, అరుగు మీద కూర్చుంది, అందరినీ చూస్తుంది, రోడ్డు మీద వెళ్ళి వచ్చే వాళ్ళని అనుకున్నారు. ఆ రోజున అందరి ముందు తల ఎత్తుకునేలాగా, నా కుటుంబము అందరి ముందు సంతోషించేలాగా, ఒక గర్వించే విధంగా
దేవాది దేవుడు నా స్థానమును పెట్టాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. డిగ్రీ అయిపోగానే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఒక 1 మంత్ హాస్టల్లోనే ఉండి ఏదైనా ఒక వర్క్ చేద్దాము, షాప్లో అయినా కనీసం వర్క్ చేద్దాము, 1 మంత్ కష్టపడితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, పీజీ ఎగ్జామ్స్కి, ఏమైనా జాబ్ ఎంట్రన్స్ల ఎగ్జామ్స్కి